పాతాళము లేదు, నరకము లేదు అని ఆలోచిస్తూ ఉంటారు ఎంతోమంది. కానీ సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనంలో క్రింద ఉన్న పాతాళము తప్పించుకోలేమలను అని వాక్యంలో రాయబడినట్లుగా మరి భయంకరమైన ఆ నరకము ప్రభు నాకు చూపించారు. ఆ స్థలంలో ఎంతోమంది కేకలు పెడుతూ అరుస్తూ ఎంతో భయంకరంగా ఒక్కొక్కరు వారు చేసిన పాపములను బట్టి అక్కడ శిక్ష అనుభవిస్తూ ఉంటారు. మరి ఒక భయంకరమైన స్థలములో ఆ భయంకరమైన స్థలంలో ఒక వ్యక్తి చాలా యాతన అనుభవిస్తూ కేకలు పెడుతూ అరుస్తూ ఉన్నాడు. అయ్యో, నేను పాపం చేశాను, మోసం చేశాను, అబద్ధములాడాను, భూమి మీద నేను ఉండగా దైవ సేవకులు ఎంత చెప్పినను కూడా నేను వినక అనేకమైన మోసము అక్రమమైన పనులు చేశాను అని చెబుతూ ఆయన కేకలు పెడుతూ అరుస్తూ ఉన్నప్పుడు ఆ స్థలములో భయంకరమైన తను చేసిన అక్రమం బట్టి ఆ స్థలంలో ఒక బాలు వంటివి, ఆ బాలుకి కత్తులు వంటివి వాటికి పొదిగించబడినవి తన మీద పడుతూ ఉన్నప్పుడు తన శరీరం అంతా కూడా చీల్చబడుతూ మొత్తము రక్తముగా మొత్తం ఆ ముక్కలుగా తన శరీరము చీల్చబడుతూ ఆ కాలుతున్న ఆ లావాలు పడిపోతూ ఉన్నప్పుడు తన కేకలు పెడుతూ అరుస్తూ మొత్తుకుంటూ ఉన్నాడు. ఎంత భయంకరమైన నరకం! ఆ నరకమును మనం తప్పించుకునే వారిగా దేవుని యొక్క మాట వినేవారిగా నిలిచి ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం ఆ నరకాన్ని తప్పించుకోగలుగుతాము.